సి వాయిస్ న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్సీపీ పోలవరం ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సతీమణి తెల్లం రాజ్యలక్ష్మిని పార్టీ అధిష్టానం నియమించింది. ఈ ప్రకటనతో నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. తెల్లం రాజ్యలక్ష్మిని పలువురు ముఖ్య నేతలు, కార్యకర్తలు కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్త తెల్లం బాలరాజు 4 సార్లు ఇదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు విశిష్ట సేవలు అందించారన్నారు. ఇప్పుడు అధిష్టానం ఈ అవకాశం తనకు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణుల సహకారంతో భారీ మెజారిటీతో విజయం సాధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పోలవరం నియోజకవర్గంను కానుకగా అందిస్తానని తెలిపారు. తెల్లం రాజ్యలక్ష్మి ప్రస్తుతం బుట్టాయిగూడెం మండలం దొరమామిడి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలరాజుతో పాటుగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించడం జరిగింది. అందుకుగాను మేము, మా కుటుంబం ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటాము. ఆయనకి కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుకుంటున్నాము. ఈ యొక్క అభ్యర్థత్వాన్ని అందరూ, అంటే నా నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా నన్ను, మా కుటుంబాన్ని అభిమానించే వాళ్ళందరూ కూడాను నేను చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను అభ్యర్థత్వాన్ని బలపరిచినందుకు ఇప్పటి వరకు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుండి జగనన్న వరకు మేమే ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాము. మా వారైన బాలరాజు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు ప్రజలతోనే ఉంటూ కష్టపడుతూ ఉన్నారు. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని వెనకబడి ఉన్నాయి. అవన్నీ కూడా మేము రాబోయే రోజుల్లోనే అట్లన్నింటినీ పూర్తి చేస్తామని, ప్రజలకి అందుబాటులో ఉంటామని, ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడాను మమ్మల్ని అఖండ మెజార్టీతో గెలిపించాలనుకుంటున్నాము. అలాగే ఎందుకంటే పోలవరం నియోజకవర్గము రాష్ట్రంలో ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీయే అధికారంలో ఉంటుంది. కాబట్టి ఈ నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ జెండాను ఎగరవేసి మా జగనన్నకి బహుమతిగా ఇస్తానని చెప్తున్నాను. దీనికి మా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ దీవెనలు కావాలని నేను కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.